Hello everyone, welcome to the session on development. Economics chapter 1 and 2 రెండు కలిసి మనం చేస్తున్నాం. సో ఎకనామిక్స్ చాప్టర్లో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చి డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఏంటి? దట్ ఈస్ అ 1 మార్క్ క్వశ్చన్ వాట్ యుల్ గెట్. డెవలప్మెంట్ ఈస్ జనరలీ డిఫైన్డ్ యాజ్ గ్రోత్. Some of the important goals are seeking more income, equal treatment in the society, freedom, సెక్యూరిటీ, రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. ఇవన్నీ కూడా మనకి లక్ష్యాలుగా మనం పెట్టుకుంటాం. సో ఆదాయాన్ని పెంచుకోవటం ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ గౌరవంగా బతకటం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగానే మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రీడము, స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆ, భద్రత భావం, ఇతరులు మనల్ని గౌరవించాలని కోరుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో వస్తాయి. అందుకే దీనికి రిలేటెడ్గా టాపిక్ ఏంటంటే డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ గోల్స్. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గోల్స్. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి పీపుల్ సీక్ థింగ్స్ దట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఆర్ దట్ ఫర్ విచ్ దే క్యాన్ aspire or desire. What may be development for one may not be the development for other. ఒకరికి ఏదైతే డెవలప్మెంట్ అనిపిస్తుందో అది మరొక వ్యక్తికి డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశమే లేదు అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అంటే మనకి ఏదైతే డెవలప్మెంట్ అని మనం అనుకుంటామో ఆ డెవలప్మెంట్ అనేది మనకి వేరే వాళ్ళకి, మన పక్కన ఉన్న వాళ్ళకి అది కాకనే కాకపోవచ్చు. నాకు ఉద్యోగం రావటం డెవలప్మెంట్ అయితే వేరే వాళ్ళకి వాళ్ళ వ్యాపారంలో సక్సెస్ అవ్వటం కానీ వాళ్ళకి వ్యాపారం చేయటమే డెవలప్మెంట్ అనుకుంటారు వాళ్ళు. ఇట్లా డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ ఎ బాయ్ ఫ్రమ్ ఎ రిచ్ అర్బన్ ఫ్యామిలీ would be getting admission into a reputed college, whereas the development goals of a girl from a rich urban family would be to get as much freedom as her brother. ఒక కుటుంబ నేపథ్యంలో మనకు ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఏమిటది అంటే ఒక మగ పిల్లవాడు ఉన్నటువంటి కాలేజ్ చదువుతున్నటువంటి పిల్లవాడు మంచి రెప్యూటెడ్ కాలేజీలో సీట్ వస్తే బాగుంటుంది అని అడ్మిషన్ కోరుకుంటాడు. కానీ ఆడపిల్లకి ఒకవేళ అది కనుక కాలేజ్ దూరం అయితే పంపించేటువంటి అవకాశం ఉండదు. అలా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏంటి ప్రిఫర్ చేస్తారు? ఈ అమ్మాయికి దగ్గరగా ఉన్నటువంటి కాలేజీలో అడ్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ అమ్మాయి బాగా చదవగలిగేటువంటి అమ్మాయి అయినప్పటికీ కూడా అబ్బాయికి ఇచ్చినంత స్వేచ్ఛ అమ్మాయికి ఇవ్వరు, దూరం పంపించరు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక ఆస్పెక్ట్. అట్లాగే ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. కేవలం ఇన్కమ్ ఒక్కటే గోల్గా మనం తీసుకుంటామా అంటే ఇన్కమ్ ఈస్ డెఫినెట్లీ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎర్నింగ్ హై ఇన్కమ్ దాదాపుగా చాలామంది కోరుకుంటారు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్, దాంతో పాటుగా ఈక్వల్ ట్రీట్మెంట్ ఫర్ ఫ్రీడమ్, సెక్యూరిటీ, రెస్పెక్ట్, సమానత్వం. డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ గోల్స్. కేవలం ఒక గోల్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ గోల్స్ అనేటువంటిది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. అలాగే నేషనల్ డెవలప్మెంట్ గ్యారంటీగా 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. నేషనల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ఎ నేషన్ టు ఇంప్రూవ్ the lives of its citizens. Measures of improvement may be material, such as the availability of health care, education system, etc. కాబట్టి నేషనల్ డెవలప్మెంట్ అనేది మనం గనక తీసుకున్నట్లయితే
జాతి యొక్క అభివృద్ధి అనేది మనం చెప్పుకున్నట్లయితే ఒక దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి తన యొక్క జీవన స్థాయిని పెంచుకోగలిగేటువంటి దాన్ని జాతీయ ఎదుగుదల లేదా అభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో కేవలం మెటీరియల్స్ మాత్రమే కాదు, వాళ్ళకి అందేటువంటి ఫెసిలిటీస్ కూడా మెరుగ్గా అందితే ఇంకా బాగుంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్, హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్. ఇన్ దిస్ కంటెక్స్ట్, when we say state, it is referring to a geographical territory. సివిక్స్లో మనం స్టేట్ అన్నప్పుడు కొన్నిసార్లు మనం కంట్రీస్ని కూడా రిఫర్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం మనం రిఫర్ చేస్తున్నాం స్టేట్స్, అంటే రాష్ట్రాలే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. టు కంపేర్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ కంట్రీస్. సో ఏదైనా ఒక ఇన్కమ్ కంపేర్ చేయాలి, ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అనేటువంటి అంశాన్ని కంపేర్ చేసుకోవాలి అనేటువంటి దాన్ని తీసుకుంటే కంపారిజన్ త్రూ పర్ క్యాపిటల్ ఇన్కమ్, కంపారిజన్ త్రూ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ద్వారా కంపేర్ చేసినప్పుడు ఇన్కమ్ ఎర్న్డ్ బై ద రెసిడెంట్స్ ఆఫ్ ద అదర్, ఒక దేశంలో ఉండేటువంటి ప్రజలందరి యొక్క ఇన్కమ్ని మనం కన్సిడర్ చేస్తాం. దాన్నే హయ్యర్ నేషనల్ ఇన్కమ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ హయ్యర్ నేషనల్ ఇన్కమ్ ఉండేటువంటి దేశాలు ఏంటి? యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇవే అభివృద్ధి చెందినటువంటి దేశాల జాబితాలో కూడా వస్తాయి. కానీ ద నేషనల్ ఇన్కమ్ మే నాట్ బి ట్రూ ఇండికేటర్ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ బికాజ్ ఆఫ్ పాపులేషన్ ఫ్యాక్టర్. ఎక్కడైతే జనాభా ఎక్కువగా ఉంటారో తక్కువగా ఉంటారు, రెండు రకాలైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. జనాభా ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అక్కడ మనకి జరిగేది ఏంటి? జనాభా ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, తక్కువ మంది ఉంటే తక్కువ ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దిస్ మే నాట్ బి ద రైట్ వే ఆర్ రైట్ ఇండికేటర్ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ బికాజ్ ఆఫ్ పాపులేషన్ ఫ్యాక్టర్. పాపులేషన్ ఒక్కటే మనం క్రైటీరియాగా తీసుకోవాలి అని అంటే అది ఒక మంచి క్రైటీరియా కాకపోవచ్చు. మరి ఆ డ్రాబ్యాక్ని తీసేయటానికే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కొంచెం బెటర్గా ఉంటుందేమో అనేటువంటి ఒక సజెషన్ని వాళ్ళు తీసుకొచ్చారు. సో యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్? Per capita income is obtained by dividing the total income by the population of the country to compare different countries. మొత్తం టోటల్ పాపులేషన్ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని టోటల్ పాపులేషన్తో డివైడ్ చేస్తారంటే భాగిస్తారు. దాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ లేదా యావరేజ్ ఇన్కమ్ అని కూడా అంటచ్చు. సో వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేస్తుంది రిపోర్ట్ని వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేటువంటి దాని కింద మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. ఎవ్రీ ఇయర్ మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని దే క్లాసిఫై ద కంట్రీస్ ఇంటూ రిచ్ కంట్రీస్, ఈస్ట్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్, ఇట్లా క్లాసిఫై చేస్తుంది. ఈ క్లాసిఫికేషన్ దేన్ని బేస్ చేసుకొని చేస్తారు? ఈ యొక్క క్యాలిక్యులేషన్ బట్టి చేస్తాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్. Per capita income of USA was $49,300 per annum. ఒక సంవత్సరంలో ఒక సగటున యుఎస్ఏలో ఉండేటువంటి పౌరుడి యొక్క సగటు ఆదాయం $49,300 2019లో రిజిస్టర్ అయింది. ఇంత ఆదాయం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని రిచ్ కంట్రీస్ అని పిలుస్తున్నారు. లో ఇన్కమ్ కంట్రీస్ అంటే ఎవరండి? $2,500 అంతకంటే తక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్
$6,700 అంతకంటే తక్కువ కలిగి ఉన్నటువంటి వాళ్ళు లో మిడిల్, అంటే 2,500 కంటే ఎక్కువ, 6,700 కంటే తక్కువ. మరి ఇలా జడ్జి చేసినప్పుడు గనక మనం తీసుకున్నట్లయితే మనకి హర్యానా, కేరళ, బీహార్ రాష్ట్రాలను ఒకసారి గనక మనం తీసుకుంటే హర్యానాకి అత్యంత అధికమైనటువంటి ఆదాయం మనకు కనిపిస్తుంది. అలాగే కేరళకి తక్కువ ఆదాయం కనిపిస్తుంది. బీహార్కి కూడా మెరుగైనటువంటి ఆదాయం కనిపిస్తుంది. ఈ ఈ ఆదాయాలను కనుక మనం క్రైటీరియాగా తీసుకుంటే అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? నెట్ అటెండెన్స్ రేషియో కానీ, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కానీ, లిటరసీ రేట్ని కానీ మనం తీసుకున్నట్లయితే ఎక్కువ లిటరసీ రేటు కేరళలో మనకుంది. అలాగే మెరుగైనటువంటి అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్య ఫెసిలిటీస్, చిన్న పిల్లల యొక్క ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది, ఏమిటి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ అదర్ ఆస్పెక్ట్స్లో మనం కవర్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్నే మనం తీసుకున్నట్లయితే హర్యానా ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్, బీహార్ ఈజ్ హ్యావింగ్ లోయెస్ట్. దానివలన ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఆర్ క్వైట్ లెస్ అనేది మనకు తెలుస్తుంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ లేదా ఇన్ఫాంట్ చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం, అంటే చిన్నపిల్లలు, పుట్టినటువంటి పిల్లలు, సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే చచ్చిపోతారో దాన్ని ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటాం. కేరళలో మెడికల్ ఫెసిలిటీస్ చాలా మెరుగ్గా ఉన్నాయి వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఇందువలన కారణం ఏంటి? లిటరసీ రేట్ ఎక్కువగా ఉండటం వలన కావచ్చు, లేదా బీహార్లో అంతగా అవకాశాలు, ఆర్థిక వనరులు లేకపోవటం కావచ్చు, ఇతరత్ర ఏ కారణాల వలన అయినా సరే కేరళలో చిన్నపిల్లలకి మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. చిన్నపిల్లలకి మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని అందించటానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, చిన్న పిల్లలకి, మనకి అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లలకి మనం ఆరోగ్యానికి కోసం ఆ కుటుంబం కానీ, ఆ తల్లిదండ్రులు కానీ, ఆ రాష్ట్రం కానీ ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు తమ చేయగలిగిందంతా కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చిన్నపిల్లల ఆరోగ్యానికి తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ప్రభుత్వం కానీ వెనకాడకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరి అలాంటప్పుడు అలాంటి పసిపిల్లలు చనిపోతున్నారు అని అంటే అది ఎక్కడో మెడికల్గా మనం ఇంకా మన స్థాయి పెంచుకోవాలి, ఫెసిలిటీస్ మనకి ఇంకా లేవు అనేది మనం తెలుసుకోవాలి. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ పెట్టట్లేదు అనేటువంటి అంశం కూడా మనకు తెలుస్తుంది. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేటువంటి ఆస్పెక్ట్ మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే నెట్ అటెండెన్స్ రేషియో ఇస్ హైయెస్ట్ ఇన్ కేరళ వైల్ లోయెస్ట్ ఇన్ బీహార్. అట్లాగే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. డెఫినేషన్ ఏంటండి అని అంటే టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ దట్ డై బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 1 year ఆఫ్ ఓవర్ 1,000 లైవ్ చిల్డ్రన్ బార్న్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఇయర్. ఆ నిర్ణీతమైనటువంటి సంవత్సరంలో మనకి పుట్టినటువంటి 1,000 మంది పిల్లల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది కౌంట్. లిటరసీ రేట్, తన పేరుని రాయటం, చదవటం లోకల్ భాషలో అయినా వేరే ఏ భాషలో అయినా అతని మాతృభాషలో గనక వస్తే 7 సంవత్సరాలు అంతకంటే పైన వయసు పైబడిన వాళ్ళైతే వాళ్ళని లిటరేట్ అంటాం. అలాగే నెట్ అటెండెన్స్ రేషియో, టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏజ్ 6 to 10 years ఆఫ్ ఏజ్, ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, దట్ ఈస్ ద క్రైటీరియా, నెట్ అటెండెన్స్ రేషియో. పబ్లిక్ ఫెసిలిటీస్, ఇన్కమ్ ఈజ్ ఎ గుడ్ టూల్ ఆఫ్ డెవలప్మెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. కేవలం ఆదాయం వస్తే సరిపోతుంది అని అనుకుంటే అది ఉట్టి భ్రమే అవుతుంది మనకి.
More income may not be give a pollution free area or pollution free total diseases etc. మీ దగ్గర ఆదాయం బాగుంది కదా అని చెప్పి పర్యావరణంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి మీకు దొరుకుతుందా, డబ్బులు పెట్టి కొనుక్కుంటే దొరుకుతుందా అంటే ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసినటువంటి ఆక్సిజన్ బహుశా మీకు దొరకచ్చేమో కానీ సహజమైనటువంటి ఆరోగ్యం మీకు దొరకదు. పబ్లిక్ ఫెసిలిటీస్ లైక్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్, క్లెన్లీనెస్, పొల్యూషన్ ఫ్రీ ఏరియా, ఇవన్నీ కూడా మనకి డబ్బుతో దొరకవు అనేటువంటి ఆస్పెక్ట్ మీరు మెన్షన్ చేయాలి. దీన్నే క్వశ్చన్ ఫార్మాట్లో అడిగితే ఎలా అడుగుతారు? మనీ ఇన్ యువర్ పాకెట్, వై కాంట్ బై ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ యూ మే నీడ్ టు లివ్ వెల్? మనీ కెనాట్ బై ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ యూ మే నీడ్ టు లివ్ వెల్. ఈ స్టేట్మెంట్తో స్టార్ట్ చేయండి. బికాజ్ ఇట్ కెనాట్ బై యూ ఏ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, అట్లాగే ఇట్ కెనాట్ బై యూ ఏ డిసీజ్ ఫ్రీ లైఫ్. పెద్ద పెద్ద ధనికుల పిల్లలకు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు, మనందరికీ తెలిసిందే. అలాగే కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు, అందులో ధనవంతులు పేదవాళ్ళు అనేది లేదు. అలాగే బిసైడ్స్ మనీ వి ఆల్సో నీడ్ ఇన్ సొసైటీ ఫ్రీడమ్, డిగ్నిటీ, ఆనర్ ఇన్ లైఫ్, అండ్ ద మనీ కెనాట్ బై దెమ్. గౌరవాన్ని మనం కొనుక్కోలేమండి, మర్యాదని, స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని మనం కొనుక్కోలేం. సో దీన్ని మెరుగుపరచడానికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ విచ్ ద పువర్ పీపుల్ ఆర్ ప్రొవైడెడ్ supplies of food grains at lower prices compared to the market price. మార్కెట్లో 10 రూపాయలు ఉంటే వీళ్ళు 4-5 రూపాయలకి ఇస్తారు. సో అట్లా తగ్గించిస్తారు దాన్ని. ముఖ్యంగా ఈ తమిళనాడులో బాగా ఫంక్షన్ చేసింది. ఆ తర్వాత జార్ఖండ్, తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎఫిషియెంట్గానే పనిచేసినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి మనకి. అలాగే బేస్ మెథడ్ టు మెజర్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటంటే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లివింగ్ స్టాండర్డ్, హెల్త్ స్టేటస్, అలాగే ఎడ్యుకేషన్ లెవెల్స్. లివింగ్ స్టాండర్డ్ అంటే పర్ క్యాపిటా ఇన్కమ్, హెల్త్ స్టేటస్ అంటే ఎన్ని సంవత్సరాలు మనం లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఉదాహరణకి యావరేజ్గా ఎన్ని సంవత్సరాలు బతుకుతారు అనేటువంటిది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు ఈ మూడు కలిపి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కింద తీసుకున్నారు. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి ప్రోగ్రామ్. మీరు దయచేసి మార్క్ చేసుకోండి. మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంకింగ్స్ ఎవరిస్తారు? వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హెచ్డిఐ ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, యుఎన్డిపి రిపోర్ట్. ఏ ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం? సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. వాట్ ఈస్ ద హెచ్డిఐ ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్? 136. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్ కనుక లేటెస్ట్ టెక్స్ట్ బుక్ కనుక అయితే యూ క్యాన్ గో బ్లైండ్లీ బై ద టెక్స్ట్ బుక్. ఒకవేళ అది అప్డేటెడ్గా లేకపోయినా మీరు ఏం భయపడద్దు. మీరు లేటెస్ట్ వర్షన్ కనుక తీసుకున్నట్లయితే అందులో మ్యాక్సిమం అప్డేట్ అయి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా 136 ఇచ్చాను. బాడీ మాస్ ఇండెక్స్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ షార్ట్ ఫామ్లో బిఎంఐ. బిఎంఐ అంటే ఏంటి అని అంటే వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ హైట్ ఆఫ్ ఎ పర్సన్ని వాళ్ళు డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి దాన్ని డివైడ్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ కమ్స్ లెస్ దాన్ 18.5 దెన్ ద పర్సన్ ఈస్ అండర్ నరిష్డ్. 25 అంతకంటే ఎక్కువ వస్తే హీ ఈస్ ఓవర్ వెయిట్. 18.5 నుంచి 25 వరకు ఉంటే హీఈస్ అన్ ఫిట్, గుడ్ హెల్త్ అనేటువంటి కండిషన్లో తీసుకుంటారు. ఇది కూడా మనకి
one used by the World Bank, United Nations Development Program, వరల్డ్ బ్యాంక్. సో ఇట్లా ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం తీసుకోవటం వలన మనకి ద బ్రాడర్ ఆస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనం తెలుసుకోవచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ ఇట్స్ ఎ డెవలప్మెంట్ యాజ్ ఇట్ సజెస్ట్, బట్ ఇట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్. మన అవసరాలకి అనుగుణంగా మనం వాడుకుంటూ ముందు తరాల వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాడుకోవటాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. దీనికి ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని కంపేర్ చేస్తే ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ రిఫర్స్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ by the human activities to fulfill the greediness of the humans. మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణం ఎందుకు కలుషితం అవుతుంది అని అంటే మానవుడి యొక్క విపరీతమైనటువంటి కోరికలు లేదా ఆశల వలన జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ద మిస్మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ హ్యాస్ రిజల్టెడ్ ఇంటూ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ air pollution, water pollution, depletion of the natural resources. ఇవన్నీ కూడా పొల్యూట్ అవడానికి కారణంగా ఉంది. ఇట్ హ్యాస్ ఆల్సో థ్రెటన్ ద డ్రీమ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మన యొక్క కళ అయినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఇది ఒక ప్రమాదంగా ఉంది. బికాజ్ ఇట్ క్రియేటెడ్ సచ్ ఎ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విచ్ ఇస్ హార్మ్ఫుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇది ఎలాంటి ప్రమాదాన్ని క్రియేట్ చేస్తుందంటే ఫ్యూచర్లో ఎవరు కూడా బ్రతకటానికి వీలు లేకుండా ఉండేటువంటి ఒక పరిస్థితిని ఇది క్రియేట్ చేస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నౌ వీఆర్ మూవింగ్ టు ద సెకండ్ చాప్టర్. బట్ బిఫోర్ వీ గో టు ద సెకండ్ చాప్టర్, వాట్ ఈస్ డెవలప్మెంట్? వై డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గోల్స్? What is sustainable development? What is the World Bank report? What is UNDP report? HDI, BMI, ఈ టాపిక్స్ మనకు ఖచ్చితంగా ఒకసారి నోట్స్లో చూసుకోండి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఆ చాప్టర్కి సంబంధించి. సెకండ్ చాప్టర్లో కనుక మనం తీసుకుంటే సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. సెక్టర్స్ అంటే ఏంటి? సెక్టర్స్ అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్లో మనం 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రైమరీ యాక్టివిటీ, ప్రైమరీ సెక్టర్ అని కూడా అంటాం. వేర్ యూ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద నేచర్, ప్రకృతి నుంచి దగ్గరగా తీసుకునేటువంటి వస్తువులు. ఫార్మింగ్, ఫారెస్ట్రీ, హంటింగ్, ఫిషింగ్, మైనింగ్, ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ సెక్టర్ యాక్టివిటీస్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే సెకండరీ సెక్టర్ కనుక మనం తీసుకున్నట్లయితే న్యాచురల్గా మనకి దొరికేటువంటి రా మెటీరియల్స్ని మనకి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కింద మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా మార్చి ఇచ్చేటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని సెకండరీ సెక్టర్ అంటాం. ఉదాహరణకి మనకి ఇండస్ట్రియల్ సెక్టర్స్లో షుగర్ కేన్ మనం చెప్పుకోవచ్చు. షుగర్ ఎలా తీసుకుంటాం, షుగర్ కేన్ ప్రాసెస్ అంతా చేసి షుగర్ ఇస్తారు మనకి. అలాగే యాన్ని స్పిన్ చేసి మనకి డ్రెస్సెస్, క్లాత్ ఇస్తున్నారు. అలాగే థర్డ్ సెక్టర్ మనం తీసుకున్నట్లయితే టెరిషియరీ సెక్టర్. టెరిషియరీ సెక్టర్లో మనకి యాక్టివిటీస్ విచ్ ఎయిడ్ ద గ్రోత్ ఆఫ్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ, ప్రైమరీ అండ్ ద సెకండరీ సెక్టర్స్ యొక్క ఎదుగుదలకి తోడ్పడేటువంటి సెక్టర్స్ ఏంటిదంటే సర్వీస్ సెక్టర్ లేదా టెరిషరీ సెక్టర్. ఇందులో వీళ్ళు ఏది కూడా వస్తువుని తయారు చేయరు. వీళ్ళు చేసినటువంటి వస్తువులు అందేటట్టుగా చేస్తారు. ఉదాహరణకి టీచర్స్ పాఠాలని బోధిస్తారు, డాక్టర్స్ వైద్యాన్ని చేస్తారు, మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తారు, మందుల్ని తయారు చేయరు. ఎక్కడో కొంతమంది రీసెర్చ్లో ఉండొచ్చు,
బట్ జనరల్గా మనం మాట్లాడుకుంటే వాషర్ మెన్ బట్టలు ఉతుకుతారు, బార్బర్స్, కాబ్లర్స్, లాయర్స్, ఇట్లా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క సర్వీసెస్ని మనకి ఆఫర్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ సెక్టర్ని మనం సర్వీస్ సెక్టర్ అని పిలవటం జరిగింది. డిఫరెన్సెస్ బిట్వీన్ త్రీ సెక్టర్స్. ఈ మూడు సెక్టర్స్ కూడా ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్ కనెక్టెడ్, ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఎందుకని? ఎందుకంటే ఒకటి లేకపోతే మరొకటి చేయలేము. ప్రైమరీ లేకపోతే మనకి రా మెటీరియల్స్ దొరకవు, ఇండస్ట్రీస్ పనిచేయవు. ఇండస్ట్రీస్ పనిచేయకపోతే మనకి కావలసినటువంటి వస్తువుల్ని మనకి ఎవరు చేరవేయలేరు. ఉదాహరణకి రైతు గనక పంట పండించకపోతే మనకి ఆహారం దొరకదు. మనం ఏమనుకుంటాం, మనకి దగ్గరగా ఉన్నటువంటి షాప్లో వెళ్ళి కొనుక్కోవచ్చు అని అనుకుంటాం, కానీ వాస్తవానికి అవి రైతులు పండిస్తేనే అవి మన దగ్గరికి అందుతాయి. అలాగే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ద సమ్ ఆఫ్ ద అవుట్పుట్ దట్ ఈస్ డన్ త్రూ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్స్. ఈ మూడు సెక్టర్స్ నుంచి మనకు వచ్చేటువంటి ఆదాయం మొత్తాన్ని కలిపితే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ద వాల్యూ ఆఫ్ ఆల్ దీస్ ఫైనల్ గూడ్స్ ఫ్రమ్ ఆల్ త్రీ సెక్టర్స్, అన్ని త్రీ సెక్టర్స్ నుంచి వుడ్ బి కౌంటెడ్ ఇంటూ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్గా కౌంట్ చేస్తారు. ఇది మనకి జీడిపిగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ గ్రాఫ్ను కనుక మీరు చూస్తే మనకి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్స్లో 73, 74లో మనకి ఎంతమంది ఉన్నారు, 13, 14లో మనకి ఎంతమంది ఉన్నారు అనేది మనం క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. అలాగే హిస్టారికల్ చేంజెస్ మనకి ఎలా వచ్చాయి అంటే, బేసిక్గా అందరూ కూడా ప్రైమరీ సెక్టర్లోనే ఉండేవాళ్ళు. ప్రైమరీ సెక్టర్లోనే ఎకనామిక్ యాక్టివిటీ, మెయిన్ యాక్టివిటీ వచ్చి మనకి అగ్రికల్చర్. అగ్రికల్చరల్ సెక్టర్ బిగాన్ అయిన తర్వాత సిగ్నిఫికెంట్గా మోర్ ఫుడ్ అవసరమైంది. టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ మనం ఒక చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో గ్రీన్ రెవల్యూషన్లో టెక్నాలజీని వాడినప్పుడు మనకి ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం కలిగింది ఆ టైంలో. సో అలా మన యొక్క ఉత్పత్తి పెంచుకోవడానికి స్లోగా గ్రాడ్యువల్గా సెకండరీ సెక్టర్ వైపుకి వెళ్ళటం, వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్ రావటం, ఈ ఇండస్ట్రీస్కి ఎక్విప్మెంట్ కావటం, దీని ద్వారా పెరిగినటువంటి సర్వీసెస్ వలన మనకి ఈ బ్యాంకింగు, హెల్త్ కేర్, అట్లాగే ఎడ్యుకేషన్ ఇవన్నీ రావటం, ఇట్లా సర్వీస్ ఇండస్ట్రీ హ్యాస్ ఓవర్టేకెన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇండస్ట్రీ. మొదట్లో మనం చూస్తే కేవలం ఫార్మర్స్ అగ్రికల్చర్ మాత్రమే చేసేవాళ్ళు. తర్వాత తర్వాత కాలక్రమేపీ మార్పులతో ఇప్పుడు మనకి ఎక్కువ మంది సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఐటీ ఇట్లా పనిచేస్తున్నారు. వేర్ ఆర్ ద మోస్ట్ పీపుల్ ఎంప్లాయిడ్? గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. టెరిషరీ సెక్టర్ ఓవర్టుక్ ద ప్రైమరీ సెక్టర్ యాజ్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టర్ ఇన్ 2013-14. 2013-14 స్టాటిస్టికల్ డేటా ప్రకారం ద టెరిషరీ సెక్టర్ ప్రొడక్షన్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా మనకి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. మరి వాస్తవానికి టెరిషరీ సెక్టర్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారా, లేకపోతే అగ్రికల్చరల్ సెక్టర్లో ప్రైమరీలో ఎక్కువ మంది పనిచేస్తున్నారా? అగ్రికల్చర్లోనే ఇప్పటికీ ఎక్కువ మంది పనిచేస్తున్నారు. హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ టెరిషరీ సెక్టర్ అయినప్పటికీ అందులో పనిచేసేటువంటి వాళ్ళని కంపేర్ చేసినప్పుడు అగ్రికల్చర్ దాదాపుగా 50% వరకు ఇంకా పనిచేస్తున్నారు. కానీ ప్రొడక్టివిటీని కనుక మనం తీసుకున్నట్లయితే ప్రొడక్టివిటీలో ఎక్కువ మంది మనకి సర్వీస్ సెక్టర్ నుంచి ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది మనకి వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ సెక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, డిఫరెంట్ సర్వీస్ ఓరియంటెడ్లో అవి జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ డికేడ్స్లో మనం చూస్తే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక మేజర్ కన్సర్న్గా మారింది.
అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనకు వస్తే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? డిస్గైజ్డ్ అంటే చీట్ చేయటం అనమాట. ఎవరినైనా మనం మోసం చేస్తున్నాము అనేటువంటిది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద ఓన్లీ ఆస్పెక్ట్ వేర్ ఓవరాల్ అవుట్పుట్ పైన టు నలుగురు చేయాల్సిన పని 10 మంది పంచుకున్నప్పుడు తక్కువ పని చేస్తారు అందరూ. అలా పనిచేసిన సందర్భంలో 10 మంది పనిచేశారు అంటాం కదా. అలాగ పనిచేసినప్పుడు నలుగురు చేయాల్సిన పని 10 మంది చేసినప్పుడు నలుగురుకి సరిపడ్డ పని మాత్రమే ఉంది. మిగతా 6గురు కూడా మనల్ని చీట్ చేశారు యాజ్ దే ఆర్ ఎంప్లాయిడ్. అలాంటి వాళ్ళని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయిడ్ అంటాం. అర్థమైంది కదా? సో అట్లా. సో హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్? సో పీపుల్ క్యాన్ ఫైండ్ వర్క్ ఫర్ లొకేటింగ్ ఇండస్ట్రీస్, సెమీ రూరల్ ఏరియాస్లో అడ్వర్టైజింగ్ లొకేట్ దెమ్. అట్లాగే కొంత జాబ్ ఆపర్చునిటీస్కి గవర్నమెంట్ ట్రై చేయటం, టూరిజం సెక్టర్ ద్వారా, నీతి ఆయోగ్ ద్వారా. ఒక్క టూరిజం సెక్టర్లోనే చాలా జాబ్స్ ఉన్నాయని ప్లానింగ్ కమిషన్ వాళ్ళు రిపోర్ట్స్ తెలుస్తుంది మనకి. రానున్న డెకేడ్లో దాదాపు 20 lakh ఎంప్లాయ్మెంట్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఎలోన్. టీచర్స్ యొక్క డర్త్ అంటే స్కేర్సిటీ మనకు కనిపిస్తుంది. ఇన్ 2005 మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్. రైట్ టు వర్క్ ఫర్ అబౌట్ 625 డిస్ట్రిక్ట్స్. ఎక్కడైనా నంబర్స్ ఇస్తే అది నోట్ చేసుకోండి. ఆ డేటా మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. 2005లో మనకి ఇది ఇచ్చారు. 100 days వర్క్, స్కిల్డ్ అయినా అన్స్కిల్డ్ అయినా వర్క్ ఇస్తారు. ఎవరికైనా ఇస్తారు. 18 years ఏజ్ ఉండి రూరల్ ఏరియాలో ఉంటే వాళ్ళకి 100 days వర్క్ గ్యారంటీగా ఇస్తారు. పీపుల్ విల్ బీ ఫోర్స్డ్ టు రిలై ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ పెద్దగా మనకు అందుబాటులో లేవు. వితౌట్ కాంట్రాక్టర్స్, ఏజెంట్స్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకే డబ్బులు ఇచ్చేస్తారు. ఇలా చేయటం వలన మనకి రూరల్లో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే సోషల్ ఈక్వాలిటీ, సమానమైనటువంటి వేతనం అందజేస్తారు. రిడక్షన్ ఆఫ్ మైగ్రేషన్ టు అర్బన్ రీజన్స్, అట్లాగే ప్రొవిజన్స్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ అమాంగ్ అదర్ థింగ్స్. ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి ఈ స్కీమ్ ద్వారా. నెక్స్ట్ గ్యారంటీగా వచ్చేటువంటి క్వశ్చన్ మనకి సెక్టర్స్, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ మనం తీసుకున్నట్లయితే ఆర్గనైజ్ సెక్టర్లో మనకి అన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఫిక్స్డ్ రెగ్యులర్ ఎంప్లాయీస్గా ఉంటారు వాళ్ళు. అష్యూర్డ్ వర్క్ ఉంటుంది. అన్ని రూల్స్ ఫాలో అవుతారు. ప్రాపర్ టైమింగ్ ఉంటుంది. పెయిడ్ లీవ్స్, హాలిడేస్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి. అనార్గనైజ్ సెక్టర్లో మనకి గవర్నమెంట్ చాలా తక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వర్కర్స్కి చాలా తక్కువ సెక్యూరిటీ, వర్క్ టైము, నో ప్రాపర్ వర్కింగ్ అవర్సు, నో రూల్స్, నో రెగ్యులేషన్, నో పే, నో ప్రొవిజన్ ఆఫ్ ఓవర్ పే, నో లీవ్స్, నో హాలిడేస్, నో సిక్ లీవ్స్, ఇట్లాంటివి ఏవి కూడా ఉండవు అన్ఆర్గనైజ్ సెక్టర్లో. అలాగే ఎంప్లాయీస్కి మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి ఆర్గనైజ్ సెక్టర్లో. ఎవరు వస్తారండి ఈ ఆర్గనైజ్ సెక్టర్ అంటే? గవర్నమెంట్ ఎంప్లాయీసు, కార్పొరేట్ జాబ్స్, ముఖ్యంగా ప్రైవేట్ జాబ్స్, కొన్ని స్కూల్స్లో, ఎయిడెడ్ స్కూల్స్లో ఉండేటువంటి టీచర్స్కి ఇవి కూడా అప్లై అవుతాయి. ఇలాంటి బెనిఫిట్స్ ఏవి కూడా మనకి స్ట్రీట్ వెండర్స్ కానీ, ఫార్మర్స్కి కానీ, డొమెస్టిక్ వర్క్ కానీ, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, లేబర్కి కానీ ఉండవు అనమాట. అలాగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ మనం తీసుకుంటే, పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ చేత నడపబడేటువంటి సెక్టర్. వాళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ప్రజలకి సేవ చేయాలి. ఉదాహరణకి రైల్వే, పోస్టల్ సర్వీసెస్ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ప్రైవేట్ సెక్టర్ లాభాల్ని ఆర్జించాలి అనేటువంటి ఒక దాంతో
వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలని ప్రైవేట్ సెక్టర్ అంటాం. ఉదాహరణకి టాటా ఇండస్ట్రీస్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా సర్వీస్ చేసి ఉండొచ్చు. బట్ ప్రధానమైనటువంటి మోటివ్ ఏంటి అంటే ప్రాఫిట్ అనేటువంటిది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు డిఫరెన్సెస్లో గ్యారంటీగా ఒక డిఫరెన్స్ అనేది మనకి 3 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది. కౌంటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మనం కనుక చూసినట్లయితే మనకి ఫైనల్ గూడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో గ్రోత్ ఆఫ్ ద సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా. సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ ఎలా ఉంది అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ప్రైమరీ సెక్టర్ మీదే సస్టైన్ అయ్యాం. యాజ్ ద టైమ్ పాస్డ్ బై టెక్నాలజీ హ్యాస్ ఇంప్రూవ్డ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారింది మన భారతదేశంలో, ఇన్కమ్ పెరిగింది, సోర్సెస్ పెరిగినాయి, జాబ్స్ పెరిగినాయి. ఐటీ సెక్టర్ ఎప్పుడైతే వచ్చిందో లాస్ట్ 20-30 ఇయర్స్లో బాగా కంపెనీస్లో ఫెసిలిటీసు సర్వీసెస్ విపరీతంగా పెరగడంతో మనకి విపరీతమైనటువంటి సర్వీస్ సెక్టర్ ఓరియంటెడ్ జాబ్స్ అనేది రావటం మనకు జరిగింది. ఇంబ్యాలెన్స్ అమాంగ్ ద సెక్టర్స్, ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. ఇట్ ఈస్ ట్రూ దట్ ది ఐటీ సెక్టర్ and other such advanced sectors hire educated people and give them handsome salaries. మంచి జీతాలు మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి 21st సెంచరీలో అగ్రికల్చర్ సెక్టర్కి అంత ఆదాయం ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. కొంతవరకు ఏదో ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తున్నారు కానీ అందరికీ బెనిఫిట్స్ అందుతున్నాయా అంటే డౌటే. సో ఫండింగ్ సర్వీసెస్ ఉండాలి. గవర్నమెంట్ రైజెస్ మనీ త్రూ ట్యాక్సెస్ అండ్ అదర్ మీన్స్ టు కట్ కాస్ట్ ఆఫ్ ఇట్ సర్వీసెస్. వాళ్ళ యొక్క సర్వీసెస్ కోసం గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. బిల్డింగ్ రోడ్స్, బ్రిడ్జెస్, రైల్వే, హార్బర్స్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ త్రూ డ్యామ్స్, ఇట్లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి కొంత బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ కూడా గవర్నమెంట్ ఈ ఫెసిలిటీస్ ఇవ్వాలి. సబ్సిడైజింగ్ ఎసెన్షియల్స్, ఏదైతే మనకి రోజువారీ అవసరాలు ఉన్నాయో ఆ రోజువారీ అవసరాలు మనకు కొంచెం సబ్సిడీస్కి ఇస్తే, అది కొంచెం తక్కువ ధరకి ఇస్తే కామన్ మ్యాన్కి కూడా తక్కువ ధరలో కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ స్కూల్స్ అండ్ ఆల్సో ఆఫరింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం మనకి అందుబాటులో ఉండేటట్టుగా మనం గనక చూసుకోగలిగితే ఇంకా బాగా బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కిందకు వస్తాయి. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్, హౌసింగ్ ఫర్ ద పువర్, ఫుడ్ అండ్ ద న్యూట్రిషన్, అడ్రస్సింగ్ ద నీడ్స్ ఆఫ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సెక్షన్స్, ఇవన్నీ కనుక మనం అడ్రస్ చేస్తే ఖచ్చితంగా ఈ సెక్టర్స్ అన్నిటిలో కూడా మనం బ్యాలెన్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇందులో 3 సెక్టర్స్, వాట్ ఆర్ దే, గివ్ ఎగ్జాంపుల్స్, కంపేర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. ఇవి మెయిన్ క్వశ్చన్స్. ఒకసారి మీరు చూసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే డోంట్ ఫర్గెట్ టు కమెంట్. సో ఇవి మనకి 2 చాప్టర్స్. సో 2 చాప్టర్స్ 1 గోలో మనం చేస్తే కొంచెం క్విక్గా మీకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. హోప్ దిస్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. థ్యాంక్ యూ.